मज्ञानतिमिरन्दस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिति नाम्ने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासुदेव गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। హరే కృష్ణ. ఈరోజు ఈ ప్రవచనానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఆ, టాపిక్ మీద చర్చించుకుందాం. ఇదేంటంటే ఆర్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటారనమాట. క్షమించడం అనే కళను ఏ విధంగా మనం ఆ, పెంపొందించుకోవాలి. సో ఇది భక్తులకి, బయట వాళ్ళకి, అందరికి కూడా చాలా ఉపయోగపడే టాపిక్. ఇది అందరం ఆ, అంటే ఇది ఒక టాపిక్ కాకుండా మనందరం ఇది ఒక నేర్చుకోవాల్సిన ఒక మంచి ఒక ఆర్ట్, ఒక కళ. ఈ ప్రపంచంలో ఎవరైనా చాలా ఆ, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి క్వాలిటీ అన్నమాట ఫర్గివ్నెస్. క్వాలిటీ అంటే క్షమించడం అనేటువంటి ఈ క్వాలిటీ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈరోజు మనం దీని గురించి స్క్రిప్చర్స్ నుంచి, దాని తర్వాత మిగతా చాలామంది సెయింట్స్, ఋషులు, మహానుభావులు, భక్తులు, భాగవతోత్తముల యొక్క జీవితాల నుంచి ఆ, విషయాలు మనం చర్చించుకుందాము. ఈ క్వాలిటీ శాస్త్రాల ప్రకారం ఫిలసాఫికల్గా, తాత్వికంగా ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనమాట. సో ఈ ఫర్గివ్నెస్ అనేది చాలా క్రూషియల్ క్వాలిటీ. చాలా ఆ, అంత అవసరం. అంటే ఇది మనం ఎవరైనా ప్రశాంతంగా బతకాలంటే ఫర్గివ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రపంచంలో మనం ఎవరైనా మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే క్షమాపణ అనేది అవసరం అనమాట. ఏ లెవెల్లో అయినా, అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ మధ్య అయినా, లేదంటే భార్య భర్తల మధ్య అయినా, లేదంటే రెండు కులాల మధ్య అయినా, రెండు మతాల మధ్య అయినా, రెండు దేశాల మధ్య అయినా, ఆ, ఇద్దరు భక్తుల మధ్య అయినా, ఇద్దరు ఎవరైనా, మనము ఎవరిని తీసుకున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండాలంటే క్షమించడం అనే క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం అనేది ఆ, ఈ భౌతిక ప్రపంచంలో ప్రపంచం అనేది లాస్, అంటే ప్రకృతి కొన్ని నియమాల ద్వారా నడుస్తుంది అనమాట. లా ఆఫ్ గ్రావిటీ అంటారు. అంటే ఆ, భూమి ఆకర్షణ సిద్ధాంతం. ఉమ్, సో ఈ- అంటే ఏదైనా పైకి వెళ్తే కిందకు వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ ప్రపంచంలో మన యొక్క ఆ, మన యొక్క ఆలోచన, మన మంచితనం అనేది పైకి, మన మంచితనం ఉండాలి, మన బాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే అంత ఈజీ కాదనమాట. దాన్ని మనం ఎంతో కష్టపడితే కానీ దాన్ని నిలబెట్టుకోలేము అనమాట. ఏ విధంగా ఇప్పుడు ఈ గ్రావిటీ వల్ల ఏమవుతుంది, ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే దాన్ని సపోర్ట్ చేయడానికి చాలా పిల్లర్స్ వేయాలి, చాలా పెద్ద స్తంభాలతో దాన్ని నిలబెట్టాలన్నమాట. ఎంత కష్టపడితే కానీ అది ఆ స్లాబ్ అనేది పైన నిలబడదు. అదేవిధంగా మనం కూడా ఆ, చాలా హ్యాపీగా ఉండాలి అంటే అంత ఈజీ కాదనమాట. అన్ని కిందకి, ఈ భౌతిక ప్రపంచంలో అన్ని కిందకి వచ్చేస్తాయి అనమాట. మన బుద్ధి కూడా కిందకి లాగబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం చాలా ప్రశాంతంగా ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి. అంటే ఆ, అంటే చాలా కృషి చేయాలన్నమాట. కృషి చేస్తే తప్ప అది అంత ఈజీగా సాధ్యం కాదనమాట. కాబట్టి ఇవి ఈ ఏమవుతుంది, మన యొక్క ఆ, క్షమాగుణం అనేది మనలో కానీ ఆ, క్షమాగుణం అనేది మనలో లేకపోతే ఆ, హరే కృష్ణ. సో వీడియో క్లియర్గా కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. సో క్షమాగుణం అనేది లేకపోతే ఏం జరుగుతుంది? అసలు అంటే ఆ,
క్షమాపణ ఎప్పుడు ఇవ్వాలి? మనం ఎప్పుడు క్షమాపణ అనేది ఆ, క్షమించడం అనేది చేయాలి? ఎప్పుడంటే మనం ఎవరైనా మనకి నష్టం చేసినప్పుడు, ఎవరైనా మనకి హర్ట్ చేసినప్పుడు, మనల్ని బాధ కలిగించిన, బాధ పెట్టినప్పుడు, మనకి నేను మోసం చేసినప్పుడు ఆ, ఏం జరుగుతుంది? మనం ఎవరైనా మోసం చేసినా, మన హర్ట్ చేసినా, మన యొక్క మనం కావాల్సిన దాన్ని రాకుండా చేసినా మనకి కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, హేట్రెడ్ అంటే విపరీతమైన ద్వేషం వస్తుంది ఆ వ్యక్తి మీద. చాలా కోపం వస్తుంది అనమాట. అసలు వాళ్ళని కొట్టేయాలి, లేదంటే తిట్టేయాలి, లేదంటే చంపేయాలి, లేదంటే వాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పేసి మనం కోరుకుంటాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్వాలిటీస్ ఇవి, ఈ ద్వేషం అనేది మన హృదయంలో, ఈ కోపం అనేది మన హృదయంలో ఉండిపోతుంది అనమాట. ఇది ఒక హార్ట్ కోల్ లాంటిది అనమాట. వేడి వేడితో మండుతూ ఉన్నటువంటి ఒక ఆ, నిప్పు, ఆ, లేదా ఒక బొగ్గు తీసుకున్నారనుకోండి, దాన్ని చేతిలో పెట్టుకుంటే ఎంతకాలం దాన్ని పట్టుకుంటే అంత మాడిపోతుంది అనమాట. పడగానే తీసేస్తే కొద్దిగా కాలుతుంది, 2 నిమిషాలు ఉంటే చాలా వరకు కాలిపోతుంది, గంట సేపు పట్టుకున్నాం అనుకోండి చెయ్యి అంతా కాలిపోతుంది. రోజంతా పట్టుకుంటే అసలు ఏమి ఉండదు అనమాట, మొత్తం చెయ్యి మొత్తం కాలిపోతుంది. అలానే ఈ క్వాలిటీస్, ఈ ద్వేషము, ఈ కోపము, ఈ పగ, కుట్ర, ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటే అది ఎవరికి నష్టమో కాదు, ఎదుటివారికి నష్టం కాదు, ఫస్ట్ మనకే నష్టం అనమాట. కాబట్టి ఆ, కాబట్టి వీటిని మనం పట్టుకున్నామంటే కాలుతున్న బొగ్గుని మన గుండెలో పెట్టుకున్నట్లు అర్థం. అర్థం చేసుకోండి. సో ఎవరు ఎవరు ఈ కాలుతున్న బొగ్గుని గుండెలో పెట్టుకుంటారండి? మన గుండెని మనం కాల్చుకుంటాం. నిజంగా మనం అదే చేస్తున్నాం అనమాట. మనం వేరే వాళ్ళని క్షమించట్లేదు, వేరే వాళ్ళని ఆ, మనము మన్నించలేకపోతున్నాము అంటే ఆ బొగ్గుని మనం మన గుండెలో పెట్టుకున్నట్లు అనమాట. వేరే వాళ్ళపై మనకి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే, వేరే వాళ్ళపై మనకి ఆ, ద్వేషం ఉందంటే, హేట్రెడ్ ఉందంటే, ఎన్వి ఉంది, ఈర్ష్య ఉంది అంటే మనం ఆ హార్ట్ కోల్ని మన హృదయంలో పెట్టుకున్నట్లు అర్థం అంట. కాబట్టి ఆ, దీనివల్ల ఏం జరుగుతుంది? ఏ డాక్టర్నైనా అడగండి, ఆ, ఒక మంచి సెన్సిటివ్ డాక్టర్ని ఎవరిని అడిగినా కూడా మన ఎమోషనల్గా, మన మెంటల్గా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఫిజికల్గా కూడా, శారీరకంగా కూడా ఎఫెక్ట్ చూపిస్తాను. సో మానసికంగా ఎఫెక్ట్ అయితే వ్యక్తి, ఫిజికల్ కూడా ఆ వ్యక్తికి రోగాలు రావడము, రకరకాల వ్యాధులు రావడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇంత మానసికంగా బాధపడాలి, శారీరకంగా బాధపడాలి, కానీ మనం కానీ క్షమిస్తే ఇంకా మనం మోక్షం వచ్చేసినట్టు అనమాట. దేని నుంచి? ఈ బాధల నుంచి, ఈ యొక్క ఈ ఈ హార్ట్ కోల్ ఉంది కదా, దాని నుంచి, ఆ బర్నింగ్ ఏమంటారు ఆ మండుతూ ఉన్నటువంటి ఆ మంట నుంచి మనం తప్పించుకోగలుగుతాం అనమాట. మనం కానీ క్షమించగలిగితే అంత గొప్పదనమాట ఈ క్షమాపణ అనేది. సో ఇది ఒక విషం లాంటిది. ఈ ద్వేషము, వేరే వాళ్ళ పట్ల ద్వేషం పెట్టుకోవడము, వేరే వాళ్ళ పట్ల ఈ కోపం పెట్టుకోవడం అనేది విషం లాంటిది. కాబట్టి ఫర్గివ్నెస్ అనేది, క్షమాపణ అనేది చాలా చాలా ఆ, అమృతం లాంటిది అనమాట. మనల్ని చాలా ముక్తులను చేస్తుంది అనమాట, చాలా ఫ్రీ అయిపోతాం అనమాట ఇది కానీ మనం చేయగలిగితే. కానీ అది చేయనంత వరకు మనం విక్టిమ్ మెంటాలిటీ అంటే ఒక బాధితుడు, బాధితుడిగా ఫీల్ అవుతాం అనమాట. నన్ను ఇలా చేశారు, నన్ను అలా చేశారు, నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నన్ను ఇలా నాశనం చేశారు, నన్ను ఇలా మోసం చేశారు అని మనం వేరే వాళ్ళ వేరే వాళ్ళ మీద ఆ, వేరే వాళ్ళని తప్పుపడుతూ మనం నిందితులం అంటే బాధితులం అయిపోతాం అనమాట. ఈ విక్టిమ్ మెంటాలిటీ అంటారు దీన్ని. ఈ బాధితులుగా ఉండడం, ఈ బాధితుల స్వభావము ఆ, అనేది మనకే నష్టం కలుగజేస్తుంది అనమాట. అయ్యో అలా చేశారు, నేను ఎలా అయిపోయాను, లేదంటే నేను బాగా ఉండేవాడిని అని చెప్పేసి మనం ఈ బాధితుల విక్టిమ్ మెంటాలిటీలోకి వచ్చేస్తాం అనమాట. ఈ విక్టిమ్ మెంటాలిటీ మనకి ఆరోగ్యకరం కాదనమాట. సో ఆ, కాబట్టి ఉమ్, సో అందుకని చెప్పేసి నిజంగా ప్రేమ అంటే గ్రేట్ ఆచార్యులు, మహానుభావులు ఆ దృష్టిలో నిజమైన ప్రేమ అంటే, ఎవరిపైన నిజమైన ప్రేమ ఉంది అంటే అదేంటి? ప్రేమ అంటే టు ఫర్గివ్ ఎండ్లెస్లీ అంటారు. అంటే ఆ వ్యక్తిని ఆ నిరంతరం ఆ, నిరంతరం క్షమించగలగడం ప్రేమ అన్నమాట. నిరంతరం అంటే ఎన్ని తప్పులు చేసినా, పేరెంట్స్ ఉన్నారనుకో, పిల్లవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు క్షమిస్తూనే ఉంటారు అనమాట.
ఆ, ఏదో తీసుకెళ్తాడు, సడన్గా పడేస్తాడు, ఆ ఫుడ్ అంతా కింద పడిపోతుంది, ఆయన క్షమిస్తాడు అనమాట. ఇన్ని అంత అల్లరి చేస్తుంటాడు, ఆయన క్షమిస్తూ ఉంటాడు అనమాట. ఏదో చించేస్తుంటాడు, ఆయన క్షమిస్తూ ఉంటాడు. పిల్లవాడు ఏం చేసినా క్షమిస్తూ ఉంటాడు, ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి, పిల్లవాడి పట్ల ప్రేమ ఉంది కాబట్టి. సో అదేవిధంగా మనకి ఎవరితో ప్రారంభం ఉందో వాళ్ళ పట్ల కూడా మనకు ప్రేమ ఉందనుకోండి, మనం కూడా క్షమించగలుగుతాం అనమాట. కాబట్టి కాబట్టి ఫర్గివ్నెస్, క్షమాపణ అనేది మనకి నిజంగా లోపల శాంతిని తీసుకుని వస్తుంది మనం క్షమించగలిగితే. కాబట్టి కానీ మనకి క్షమించకపోతే ఒక ఒక సిద్ధాంతి అంటాడనమాట, ఒక ఫిలాసఫర్ అంటాడనమాట, మనం క్షమించకపోతే అనంట ఆ, మనం క్షమించబడడానికి దాటాల్సినటువంటి బ్రిడ్జ్, అంటే మనం చేసినటువంటి తప్పులకి మనం క్షమించబడడానికి దాటాల్సిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం కూల్చేస్తున్నాము అని అంటారనమాట. అంటే మనం కూడా చాలా తప్పులు చేస్తాం, మనం క్షమించాలంటే మనకు బ్రిడ్జ్ దాటాలి, ఆ బ్రిడ్జిని మనం మనమే కూల్చేస్తున్నాము వాళ్ళని క్షమించకపోతే అని అర్థం అనమాట. అంటే ఫర్గివ్ టు బి ఫర్గివెన్ అంటారు. ఫర్గివ్ టు బి ఫర్గివెన్, మనం క్షమిస్తే మనల్ని భగవంతుడు క్షమిస్తాడనమాట. కాబట్టి ఆ, మనం క్షమించాలి, క్షమించబడడానికి క్షమించు, క్షమించబడడానికి క్షమించు అంటారనమాట. సో అందుకని చెప్పేసి సుజనాలు ఆ, చూస్తాం, ఫారిన్ అమెరికాలో, ఫార్ ఇతర దేశాల్లో ఆల్మోస్ట్ 70% డివోర్సెస్ అనమాట. పెళ్ళైన 3 సంవత్సరాల్లోనే 70% మంది విడాకులు తీసేసుకుంటారు. సో వాళ్ళ మధ్య జరిగేటువంటి ఫైట్, వాళ్ళ మధ్య జరిగేటువంటి కోరల్స్, తగాదాలు మనం చూస్తే అసలు మనం తట్టుకోలేమన్నమాట. ఒక ఆ, ఒక ఫిలాసఫర్ అంటాడనమాట, ఏంటంటే ఎవరైతే ఆ, అంటే ఇట్ ఈజ్ ఈజీ టు ఫర్గివ్ ఎనిమీ దెన్ ఈజీ టు ఫర్గివ్ ఫ్రెండ్ అని చెప్పేసి. ఒక శత్రువుని క్షమించడం ఈజీ, కానీ ఒక దగ్గరగా ఉండే వ్యక్తిని, ఒక మిత్రువుని క్షమించడం చాలా కష్టం అని చెప్పేసి. ఎందుకంటే అదేంటి మిత్రుని క్షమించడం కష్టము, శత్రువుని క్షమించడం ఈజీ అంటే, శత్రువు నుంచి మనకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఎవడో బయటవాడు ఏదో అన్నాడు కాబట్టి మనం అక్కడ ఏదో అనేసి వదిలేస్తాం అనమాట. కానీ మన మిత్రువు, లేదా మనకు దగ్గరగా ఉన్న వ్యక్తి, లేదా మన హస్బెండ్, భార్య, భర్త, లేదంటే ఫ్రెండ్, లేదంటే వేరే గాడ్ బ్రదర్, గాడ్ సిస్టర్, వాళ్ళు ఏదంటే చాలా బాధ కలుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళ నుంచి. చాలా ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టేసుకుంటాం. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత నేను చేశాను వాళ్ళ కోసం, అంత నేను చేశాను, ఎన్నిసార్లు సహాయం చేశాను, అయినప్పుడు కూడా వీళ్ళు నన్ను ఇలా అంటున్నారని చెప్పేసి మనం ఆ, చాలా ఫీల్ అయిపోతాం అనమాట. కాబట్టి దగ్గర వాళ్ళని క్షమించడం చాలా కష్టం అంట, దూరం వాళ్ళని, శత్రువుల్ని క్షమించడం చాలా ఈజీ అంట. సో కాబట్టి జనాలు ఎవరో ఇప్పుడు ఎవరికో మన తాత ముత్తాతలకు ఎవరో ఏదైనా చేసినా వాళ్ళు తరతరాలకి తరతరాలకి దాన్ని గుర్తుపెట్టుకుంటారనమాట. మా ముత్తాతలకి, మా తాతలకి వాళ్ళు అలా చేశారు కాబట్టి మాకు వాళ్ళు శత్రువులు అని చెప్పేసి దాన్ని, ఆ గ్రడ్జిని లోపల పెట్టేసుకుంటారన్నమాట. పెట్టేసుకుని అది ఇంకా ఎప్పుడు మర్చిపోరనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఆ హార్ట్ కోల్ ఏదైతే ఉందో దాన్ని మోస్తూ ఉంటారనమాట. ఉం? కాబట్టి ఆ, కాబట్టి ఆ, కొంతమంది పోలీసులు కూడా చెప్తారనమాట, చాలా మాకు లవర్స్, చాలా హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటే వాళ్ళ ఫైట్లో దూరడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వేరే వాళ్ళు కొట్టుకుంటే వాటిని విడదీయడం, వాటిని సాల్వ్ చేయడం చాలా ఈజీనే, కానీ దగ్గర వాళ్ళు కొట్టుకుంటే చాలా, అంటే వాళ్ళు చాలా ఫియర్స్గా ఫైట్ చేస్తారు, చాలా క్రూరంగా, చాలా ఏం చేస్తారు అసలు అసలు మనం ఊహించలేము, ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా డేంజరస్గా ఉంటుంది వాళ్ళ ఫైట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఎందుకంటే టూ మనీ ఎక్స్పెక్టేషన్స్, ఒకరి నుంచి ఒకరికి టూ మనీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి. కాబట్టి జీసస్ అదే చెప్తారనమాట. సో భగవంతుడికి ఎలా ప్రార్థన చేయాలి అంటే, ఆ, ఓ లార్డ్, ఓ ప్రభు, ప్రియమైన ప్రభు, దయచేసి ఆ, నన్ను క్షమించు, నేను ఏ విధంగా అయితే నన్ను హర్ట్ చేసిన వాళ్ళు నేను క్షమిస్తున్నానో అదే విధంగా నన్ను కూడా నువ్వు క్షమించని చెప్పేసి ప్రార్థన చేయమన్నాను. సో కాబట్టి మనం వేరే వాళ్ళని క్షమిస్తేనే మనల్ని భగవంతుడు క్షమిస్తాడు. వేరే వాళ్ళు మనకు చేసినటువంటి
మనల్ని అన్న మాటలు కానీ, మనకు చేసినటువంటి ద్రోహం కానీ, లేదంటే మనకు చేసిన మోసం కానీ, దాన్ని మనం క్షమించగలిగితేనే మనం చేసినటువంటి మోసము, మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి ఆ దోషాలు ఇవన్నీ కూడా భగవంతుడు క్షమిస్తాడనమాట. మనల్ని క్షమిస్తాడనమాట. కాబట్టి ఆ, పీటర్ కూడా అడుగుతారంట జీసస్ని ఏంటంటే, ఆ, నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే, ఆ, నన్ను బాధ పెడితే, నన్ను ఇబ్బంది పెడితే ఎన్నిసార్లు క్షమించాలి అంటే, 7 టైమ్స్ క్షమించాలా అంటే నో అంటారనమాట. 7 సార్లు అంటే కాదు, 7 into 7 టైమ్స్ క్షమించాలంట. అంటే 49 టైమ్స్ క్షమించాలి. అంటే ఎండ్లెస్ ఎన్నిసార్లు చేసినా క్షమించాలి, ఎన్నిసార్లు నేను హర్ట్ చేసినా క్షమించాలి అంటారంట. దాని తర్వాత కుడి బొగ్గ మీద కొడితే ఎడమ బొగ్గ, ఎడమ చెంప చూపించమంటాడు అన్నమాట. ఎందుకంటే ఈ క్వాలిటీ అనేది భక్తుడు డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మనం భగవంతుడి దృష్టిలోకి వెళ్తాం అనమాట. అయ్యో, ఈ వ్యక్తికి ఇంత క్షమాగుణం ఉందని చెప్పేసి భగవంతుడు చాలా అప్రిషియేట్ చేస్తారనమాట. కాబట్టి నిజంగా భగవంతుడి దృష్టిలోకి వెళ్ళాలి అంటే మనం అంత క్షమాగుణం కలిగి ఉండాలన్నమాట. ఎవరు ఏమన్నా మనం క్షమించేయాలన్నమాట. సో ఆ, అంత ఈజీ కాదు. బట్ మనం ఆ, ఏ విధంగా ఇది సాధ్యం అవుతుందని నేను లాస్ట్లో చెప్తాను. సో కానీ ఇది అన్నమాట. నిజంగా మన భగవంతుడు ఆ, దృష్టిలోకి వెళ్ళాలి, భగవంతుని మనం గుర్తించాలంటే మనం క్షమించాలి. మిగతా వాళ్ళని, మనం హర్ట్ చేసిన వాళ్ళని మనం క్షమించాలన్నమాట. కాబట్టి మనకు బాగా ఉన్నవాళ్ళు, మనతో మంచిగా ఉన్నవాళ్ళు, మనకు ఇష్టంగా ఉన్నవాళ్ళు, మనకు సేవ చేసిన వాళ్ళని ఆ, వాళ్ళతో బాగా ఉండడం ఎవరైనా చేస్తారన్నమాట. ఎవరైనా చేస్తారు, అందులో ఇది గొప్ప ఏం లేదనమాట. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటా, నాకు మంచిగా ఉన్న వాళ్ళతో నేను ఫ్రెండ్లీగా ఉంటా అని చెప్పేసి మనం గ్రూప్ తయారు చేసుకుంటే అది ఎవరైనా చేస్తారన్నమాట. అది పెద్ద గొప్ప ఏం కాదనమాట. మనతో బాగా లేని వాళ్ళతో కూడా మనం బాగా ఉండడం చాలా గొప్ప అనమాట. చాలా గొప్ప క్వాలిటీ కావాలన్నమాట దానికి. ఉమ్. కాబట్టి జీసస్ని కూడా అంట ఆ క్రూసిఫిక్స్ మీద, శిలువ మీద కొట్టేసి, బాధేసి, ఆ, దాని మీద ఫిక్స్ చేసి, దాని మీద జీసస్ని ఏమంటారు, నెయిల్స్తో కొట్టి దాన్ని అటాచ్ చేసినప్పుడు, దానికి అటాచ్ చేసినప్పుడు జీసస్ ప్రార్థన చేస్తారంట. ఆ, దేవుడా, వీళ్ళని క్షమించు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి. అంటే మనం అంత హర్ట్ చేసిన వాళ్ళని కూడా క్షమించాలి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి సో ఎవరైనా హరిదాస్ ఠాకూర్ ఉన్నారనుకోండి, హరిదాస్ ఠాకూర్ 22 మార్కెట్ ప్లేసెస్లో కొడతారనమాట. 22 మార్కెట్ ప్లేసెస్లో రాజు కొట్టమని చెప్తే వాళ్ళు లాగి 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 ఈడ్చి ఈడ్చి జనాలు ఉండే దగ్గర జనాల ముందు కొడతారనమాట. చిత్తగా బాగుతారనమాట. కానీ హరిదాస్ ఠాకూర్ ఆ, స్వామి నన్ను రక్షించు, వీళ్ళ నుంచి వీళ్ళని చంపే అని చెప్పేసి ఎప్పుడు అనలా. హరిదాస్ ఠాకూర్ ఏమన్నారు, ప్రభు, ఆ, నేను ఏదైనా ఎప్పుడైనా భక్తి చేస్తే వీళ్ళని క్షమించు, వీళ్ళని క్షమించేయండి అన్నాడు. సో భగవంతుడు రెడీగా ఉన్నాడు అన్నమాట, సుదర్శన చక్రం తీసుకొని చంపేయడానికి వీళ్ళని. కానీ హరిదాస్ ఠాకూర్ ప్రార్థన చేస్తున్నారు అనమాట. వీళ్ళని క్షమించేయండి, వీళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వదిలేయండి అంటాను అనమాట. మహాప్రభుదే అంటారన్నమాట, హరిదాస్, నా సుదర్శన చక్రం రెడీగా ఉంది వీళ్ళని, ఈ వెధవలను చంపేయడానికి, కానీ నీ ప్రార్థనల యొక్క బలం ముందు నా సుదర్శన చక్రం యొక్క బలం పనిచేయలా అని చెప్పేసి అంటారనమాట. సో ఈ విధంగా ఎవరైనా గొప్ప వాళ్ళైతే వాళ్ళలో క్షమాగుణం అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా గొప్ప వాళ్ళం అవ్వాలంటే మనం కూడా ఈ క్షమాగుణం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి భగవద్గీతలో కూడా చాలా ప్లేసెస్లో భగవంతుడి క్షమ అనే పదాన్ని వాడుతాడనమాట. క్షమ అంటే క్షమించడం, ఫర్గివ్నెస్. ఎందుకంటే దీన్ని భగవంతుడు సృష్టించాడు అనమాట. సో ఈ క్షమాగుణం వల్ల ఉమ్, భగవంతుడిలో ఈ క్షమాగుణం అనంత పరిమాణాలు ఉంటుంది. మనం కూడా భగవంతుడి యొక్క అంశాలు, భగవంతుడి యొక్క బిడ్డలను కూడా మనలో కూడా ఈ క్షమాగుణం మనం డెవలప్ చేసుకోవాలి. ఉంటుంది, కానీ అది కప్పబడిపోయినా మనం మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఉమ్, చెప్తారన్నమాట, ఒక చాణక్యుడు చెప్తారన్నమాట, ఒక కుక్కు పక్షి, కోయిల యొక్క అందం దాని యొక్క గొంతులో ఉంటుందన్నమాట. చక్కగా పాడుతుంది కదా. అదేవిధంగా ఒక స్త్రీ యొక్క అందం ఆమె యొక్క పాతివ్రతంలో ఉంటుంది. అదేవిధంగా ఒక ఆ, అందవిహీనుడైన ఆ వ్యక్తి చాలా జ్ఞానం కలిగిన వాడైతే ఆ వ్యక్తి కూడా చాలా అందంగా ఉంటాడనమాట.
అదేవిధంగా ఒక సాధు పురుషుడు, ఒక బ్రాహ్మణుడు, ఒక పండితుడు, ఒక భక్తుడు అంటే వాళ్ళ యొక్క అందం వాళ్ళ యొక్క క్షమాగుణంలో ఉంటుందని చెప్పేసి చెప్తారనమాట. క్షమాగుణంలో అందం ఉంటుందంట. అంతే తప్ప ఫిజికల్, శారీరకమైన అందం కాదనమాట. నిజమైన అందం అనేది క్షమాగుణంలో ఉంటుందన్నమాట. కాబట్టి ఒక బ్రాహ్మణుల్ని అంటే వైష్ణవుల్ని సాధారణమైన జనాలందరూ కూడా ఎందుకు పూజిస్తారంటే వాళ్ళలో ఉండేటువంటి క్షమాగుణం వలనన్నమాట. అంటే వాళ్ళ ఆ, క్షమాగుణం అనేది ఆ, అంత పూజనీయం అనమాట. ఈ క్షమాగుణం అనేది సూర్యుడు యొక్క కాంతి కన్నా, సూర్యుడి యొక్క తేజస్సు కన్నా చాలా ఎక్కువ వంతమైందంట. ఎక్కువ ప్రకాశవంతమైందంట. అంత గొప్పదంట ఈ యొక్క క్షమాగుణం అనేది. కాబట్టి ఈ క్షమాగుణం భగవంతుడి యొక్క కృపా కటాక్షాన్ని ఇస్తుంది. భగవంతుడికి మెర్సీని, కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమని ఇస్తుందంట ఈ క్షమాగుణం అనేది. కాబట్టి కానీ ఎలా సాధ్యం? ఎలా అవుతుంది? ఓకే, క్షమించాలనుకుంటా కానీ నేను చాలా హర్ట్ అయ్యాను, చాలా డీప్గా హర్ట్ అయ్యాను. వాళ్ళు అన్న మాటలు నా గుండె లోపలికి వెళ్ళిపోయి ఎలా క్షమించాలి అంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏం అర్థం చేసుకోవాలి? సో అసలు ఏంటి, ఎందుకు మనకు ఆ బాధ కలుగుతుంది? అసలు మనం ఎవరం? మనం ఈ శరీరం కాదు. భగవంతుడు అదే చెప్తాను భగవద్గీతలో, దేహినోస్మి యథా దేహి కౌమారం వరం జర తథా దేహాంతర ప్రాప్తి తీరస్తత్వమేతి. వాళ్ళు హట్ చేసింది మన శరీరము లేదా మన మనస్సుని అనమాట. మన మనస్సుని కూడా కాదు. అవునా కాదా? భగవంతుడు అదే చెప్తున్నాడు అనమాట. ఏంటి? 8 మూలకాలు ఉన్నాయి. 8 మూలకాలు భూమి, రపో, నలో, వాయు, కం, మనో, బుద్ధిరేవచ అహంకార ఇతి అమ్మే భిన్న ప్రకృతం అష్టద. 8 మూలకాలు ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారము. ఇవి కూడా భౌతికమే. ఇదంతా భౌతికమైనది. ఇదంతా మన మీద ఆపాదించబడింది. మనకి ఈ ఆత్మ మీద ఉన్నటువంటి ఇవి ఒక ఒక లేయర్స్ అన్నమాట, ఈ ఆవరణాలు. ఇవి మనం కాదనమాట. ఓకే. సో కానీ మనం ప్రస్తుతానికి దాంతో అహంకారంతో తాదాత్మ్యం చెందుతున్నాం. అహంకారంతో ఐడెంటిఫై చేసుకొని నేనే శరీరం అనుకుంటున్నాం, నేనే మనస్సు అనుకుంటున్నాం అనమాట. కాబట్టి ఆ, కాబట్టి సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, నన్ను వాళ్ళు హట్ చేసిన మనస్సు నా శరీరం కానీ నేను ఆత్మని, నేను వీటన్నిటికీ అతీతమైనది, ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైన వాడిని అనే విషయం తెలుసుకోవాలంట. కాబట్టి డిటాచ్మెంట్, వీటన్నిటి నుంచి డిటాచ్గా ఉండాలన్నమాట. కొద్దిగా డిటాచ్మెంట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. అంటే సో జీవుడి యొక్క అసలైన స్వరూపం ఏంటి? జీవేర్ స్వరూపే కృష్ణ నిత్యదాస్. కృష్ణుడి యొక్క నిత్యదాసుడు జీవుడు. అవునా కాదు? సో భగవంతుడి సేవ చేయడం జీవుడి యొక్క కర్తవ్యం. కానీ ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయాలనుకుంటుందో వాడికి భౌతికమైన సుఖాలు కావాలి, పేరు కావాలి, ప్రెస్టీజ్ కావాలి. దానివల్ల ఏమవుతుంది? ఎవరైనా అడ్డంగా వస్తే నాకు రావాల్సిన పేరు వాళ్ళు తీసేసుకుంటున్నారు. కోపం వస్తుంది అనమాట, ద్వేషం వస్తుంది అనమాట. నాకు రావాల్సిన ఇంద్రియ వాళ్ళు తీసేసుకుంటున్నారు. కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. అవునా కదా? కాబట్టి మనం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, అదే పెద్ద కారణం అనమాట. మూల కారణం అదే. కానీ మనం సేవ చేయాలనుకుంటే మనకి ఫీలింగ్స్ ఏవి రావన్నమాట. ఎంత మనం సేవలో నిమగ్నమయ్యి భగవంతుడి సేవ చేయాలనుకుంటే అసలు ఈ ఫీలింగ్స్ అనేవి రావన్నమాట. ఎందుకంటే అప్పుడు మనం ఎంజాయ్ చేయాలనుకోమన్నమాట. మనకి ప్రెస్టీజ్ కావాలనుకోము, మనకు పేరు కావాలనుకోమన్నమాట. ఎవరికి పేరు వచ్చినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. అప్పుడు ఏంటంటే మనందరం దాసులము, భగవంతుడి యొక్క దాసులు అనే భావంతో ఉంటే ఎవరు ఏమన్నా మనం పట్టించుకోమన్నమాట. ఆ? కాబట్టి కాబట్టి ఈ కరుణ అనేది, క్షమాగుణం అనేది సాధుజనుల్లో ఆ, ఉండాలి. ఉం? సాధుజనుల్లో ఉండాలన్నమాట. సో అప్పుడే సాధుజనులు గొప్ప వాళ్ళు అవుతారనమాట. సో భక్తివినోద్ ఠాకూర్ చెప్తారనమాట, ఈ వ్యక్తి అయితే ఆ, భగవంతుడి పట్ల నిజమైనటువంటి ప్రేమ, భక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి మిగతా వాళ్ళని ఈజీగా క్షమించగలుగుతాడంట. ఎందుకంటే మిగతా వాళ్ళ పట్ల ఆ భక్తి అనేది కరుణగా మారిపోతుంది అనమాట. అయ్యో వీళ్ళు దుఃఖంలో ఉన్నారు, అయ్యో వీళ్ళు కష్టాల్లో ఉన్నారు, వీళ్ళకి హెల్ప్ చేద్దాం అనే భావనతో ఉంటుంది తప్ప వాళ్ళు నన్ను ఏమన్నారు, వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేశారనే భావన ఉండదంట. నిజమైన భక్తి ఉంటే, భగవంతుని పట్ల ఉండే భక్తే భక్తుల పట్ల స్నేహభావంగా మారుతుంది. భక్తులు కాని వాళ్ళ పట్ల
దయాభావంగా మారుతుందంట. కాబట్టి భగవంతుడి పట్ల భక్తిని మనం డెవలప్ చేసుకుంటే మిగతా భక్తులతో స్నేహభావంతో ఉంటాము. స్నేహం ఉంటే అక్కడ దేశము, ఎన్వి, కుట్ర, కోపము, గ్రెడ్జ్ ఇవేమి ఉండవు అనమాట. మిగతా వాళ్ళ పట్ల సాధారణ జీవులందరి పట్ల దయాభావం కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? భక్తుల ఫ్రెండ్షిప్ అంటే ఓ నాకు అవసరం ఉన్నప్పుడల్లా హెల్ప్ చేస్తుంటాడు కాబట్టి వీడి ఫ్రెండ్, నాకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి వీడి ఫ్రెండ్, నేను చెప్పిన మాట వింటాడు కాబట్టి వీడి ఫ్రెండ్, వాళ్ళు నా మాట వింటాడు వాళ్ళ ఫ్రెండ్స్ కాదు. అలా కాదనమాట. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? సెల్ఫ్లెస్, నిస్వార్థమైనటువంటి ఫ్రెండ్షిప్, ఏమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండేదే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ అన్నమాట. కాబట్టి నిజమైన ఫ్రెండ్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకి సహాయం చేసేటట్టు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేవాడు నిజమైన ఫ్రెండ్. మన అలా ఉండాలన్నమాట. మిగతా వాళ్ళని అలా అవ్వమని చెప్పడం కాదు, మనకు మనం దాన్ని ఆచరించాలన్నమాట. కాబట్టి కోర్స్ కృష్ణ అందరికన్నా సుహృదం సర్వభూతానం, అందరికీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఫ్రెండ్ అయినా వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత హెల్ప్ చేయగలుగుతారు అనేది లిమిటేషన్ ఉంటుందన్నమాట. చాలా కష్టాల్లో ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? కొన్నిసార్లు హెల్ప్ చేయలేరు అనమాట. కొన్ని భగవంతుడు ఎల్లవేళ హెల్ప్ చేస్తాడు, సామర్థ్యం కలిగిన వ్యక్తి భగవంతుడు. కాబట్టి ఎలాంటి లిమిటేషన్స్ లేవు భగవంతుడికి. దూరంగా ఉన్నా కాబట్టి హెల్ప్ చేయలేను అనేటువంటిది ఏం లేదనమాట. సామర్థ్యం కలిగిన వ్యక్తి. కాబట్టి భగవంతుడు నిజమైనటువంటి ఫ్రెండ్ అనమాట, అందరికీ కూడా, అందరి జీవులకు అనమాట. కాబట్టి మనం వేరే వ్యక్తుల్లో ఇలాంటి చెడు క్వాలిటీస్ కనిపిస్తే మనం వాళ్ళు రోగం ఆ రోగాన్ని ద్వేషించుకోవాలి కానీ ఆ రోగిని ద్వేషించుకోకూడదు అనమాట. హేట్ ద సిన్, నాట్ ద సిన్నర్ అంట. పాపాత్ముని లేదా తప్పులు చేసేవాడిని, మనకి ఇబ్బంది పెట్టేవాడిని ద్వేషించుకోకూడదు. లేదా ఆ చేసే ఆ పాపాన్ని, తప్పని ద్వేషించుకోవచ్చు, కానీ వ్యక్తిని మనం ద్వేషించుకోకూడదు అనమాట. కాబట్టి భక్తుని ఠాగూర్ అదే అంటారన్నమాట. భగవంతుడికి ఒక భక్తుడి రెండు క్వాలిటీస్ ఉండాలి. ఒకటి ఏంటంటే ధన్యత, రెండవది దయ. దైన్యత అంటే హ్యూమిలిటీ అనమాట, వినమ్రత. సో భగవంతుడికి ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. కృష్ణ, నేను చాలా పతితుడిని, చాలా అధముడిని, చాలా నీచుడిని, దయచేసి నన్ను నీ సేవలో ఎంగేజ్ చేయి, నన్ను నీ భక్తుడిగా స్వీకరించు, నీ దాసుడిగా నన్ను స్వీకరించు అని చెప్పేసి భక్తుడు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు అన్నమాట. రెండవది వచ్చేసి దయ అనమాట. దయ అంటే మిగతా అందరి పట్ల దయాభావం కలిగి ఉంటాడు అనమాట భక్తుడు. కాబట్టి ఆ, దయ అంటే క్షమాపణ, ఆ, క్షమించడము అన్నమాట. కాబట్టి అదే శ్రీల ప్రభుపాద చెప్తారన్నమాట. ఏంటి? నిజంగా భగవంతుని పొందాలి అంటే, భగవద్ధామానికి వెళ్ళాలంటే మనకు ఉండాల్సిన క్వాలిటీ తత్తేను కంప సుషుమీక్షమాను భుంజాన ఏవాత్మకృతం విపాకం యద్వాగపూర్వేర్విదదం నమస్తే జీవేతయో ముక్తి పదే చ దాయవ. బ్రహ్మదేవుడు చెప్తారనమాట. స్వామి కృష్ణ, నీ యొక్క ధామానికి ఎవరు రావాలి అంటే వాళ్ళకి ఏ క్వాలిటీ కలిగి ఉండాలి? ఇదేనమాట. అన్ని కష్టాలు, అన్ని అనుకూలం లేనటువంటి పరిస్థితుల్లో భక్తుడు వెళ్తూ ఉన్నప్పుడు ఆ భక్తుడు ఎవరిని బ్లేమ్ చేయకుండా, ఎవరిని నిందించకుండా, ఆ సిచ్యువేషన్స్లో నిన్ను గుర్తుపెట్టుకొని కృష్ణ థ్యాంక్ యూ అని చెప్పాలి. అని చెప్పేవాడు నిదానానికి వస్తాడు అంటారనమాట. భగవంతుడికి అన్ని పరిస్థితుల్లో థ్యాంక్స్ చెప్పాలి అంటే ఈజీ కాదనమాట. ఎవరు మనల్ని కొట్టినా, తిట్టినా, నిందించినా, మనల్ని ఏమన్నా, మన మీద కుట్ర వేసినా, మనల్ని మోసం చేయాలనుకున్నా, ఏం చేసినా మనం భగవంతుని మాత్రం అన్ని పరిస్థితుల్లో థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఓకే. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, లాభం వచ్చినా, ఎలా వచ్చినా, ఏం పరిస్థితులు వచ్చినా, అన్ని పరిస్థితులు కూడా భగవంతుడికి మనం థ్యాంక్స్ చెప్పగలగాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే భక్తుడికి అర్థమవుతున్నమాట. నేను ఎంతో చేశా, ఎన్నో పాపాలు చేశా, ఎంతో మందికి ట్రబుల్ ఇచ్చా, ఎంతో మందికి ఇబ్బంది కలిగించా, నాకు ఎంతో దుఃఖం రావాలి కానీ వచ్చే దుఃఖం చాలా తక్కువ అసలు అని కృతజ్ఞత కలిగి ఉంటాడనమాట భగవంతుడికి భక్తుడు. కాబట్టి సో మనం త్రీ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలన్నమాట. ఏ విధంగా ఈ క్షమాపణ అనేది డెవలప్ చేసుకోవాలి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇంతవరకు మనం చూసాం ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎంతమంది చెప్తున్నారు దేని గురించి అనేది మనం చూసాం. కానీ ప్రాక్టికల్గా ఎలా చూడాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి దీన్ని,
సో ఆ, ఒకటి ఏంటంటే ఆ, మనం ఆ, క్షమించడం అనేది ఎందుకు డెవలప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మనం తప్పులు చేస్తాం, వేరే వాళ్ళు తప్పు చేశారు, కానీ మనం కూడా తప్పులు చేస్తాం. అవునా కదా? మనం కూడా తప్పులు చేస్తాం. ఎవరైనా తప్పులు చేయని వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఆ? ఉన్నారు తప్పులు చేయని వారు? అందరూ చేస్తారు తప్పులు. ఉం? సో సో మనం క్షమించబడాలంటే వాళ్ళని కూడా మనం క్షమించాలన్నమాట. వాళ్ళని కూడా మనం క్షమించాలి. ఆ, సో సో జీవిత లక్ష్యం ఏంటి? మన జీవిత లక్ష్యం మనకి ఎవరు ఏం చేశారు, ఎవడెవడు ఎన్ని అన్యాయాలు చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అవి గుర్తుపెట్టుకుంటామా? లేదంటే భగవంతుని గుర్తుపెట్టుకుంటామా? మన జీవిత లక్ష్యం ఏంటి? నెగిటివ్ థాట్స్ అని మన మనసులో పెట్టుకోవడం మన జీవిత లక్ష్యమా? కాదుగా. వీటన్నిటిని మర్చిపోవడం మన జీవిత లక్ష్యం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట ఏంటంటే ఈ జీవితం అనేది ఒక చాప్టర్. ఇక పుస్తకాలు చాలా చాప్టర్స్ ఉంటాయి, ఈ జీవితం అనేది ఒక చాప్టర్. ఈ చాప్టర్ వెనకాల చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ తర్వాత చాలా చాప్టర్స్ ఉంటాయి. ఓకే. అఫ్ కోర్స్ ఈ చాప్టర్ తర్వాత చాప్టర్లు ఇంకా రాయలా. ఓకే, ఈ చాప్టర్ ముందు చాప్టర్లు అన్నీ రాశారు, రాయబడి ఉన్నాయి. అంటే ఈ జీవితానికి వెనకాల చాలా జీవితాలు ఉన్నాయన్నమాట. అవునా కాదు? కాబట్టి ఇటే ఈ జీవితంలో జరిగే సంఘటనలు ఏవైతే మనం చూస్తున్నామో ఆ సంఘటనలు ఏవి స్వతంత్రంగా జరగట్లా. వీటి వెనకాల చాలా చాప్టర్స్ వెనకాల కంటిన్యూటీ ఉందన్నమాట. వాటి నుంచి గత జన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలన్నీ ఇప్పుడు మనకి వస్తున్నాయి. ఇది ఫస్ట్ థింగ్ అనమాట. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారనమాట. కాబట్టి నాకు ఎవరైతే కర్మని ఇస్తున్నారో, నాకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు నా కర్మకి ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు. పోస్ట్ మ్యాన్ లెటర్ ఇస్తాడు, కొన్నిసార్లు మనీ ఆర్డర్ ఇస్తాడు, కొన్నిసార్లు బ్యాడ్ న్యూస్ చెప్తాడు. ఎవరో దగ్గర వాళ్ళ బంధువులు చుట్టాలు చనిపోయారనో ఏదైనా ఇబ్బందులు ఉన్నారో చెప్తారు. ఏదైనా పోస్ట్ మ్యాన్ మనం కొడతామా ఇలాంటి బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చావు అని చెప్పేసి, లేదా పోస్ట్ మనీ ఆర్డర్ తీసుకొచ్చని చెప్పేసి మనం పోస్ట్ మ్యాన్ని పూజిస్తామా? రెండు చేయనమాట. ఎందుకంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీ అది చేస్తారనమాట. అదేవిధంగా ఎవరైనా మనకి ఏదైనా చేస్తే మనం ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మన యొక్క కర్మకి ఏజెంట్ ఈ వ్యక్తి అని భావించాలి. కర్మకి జస్ట్ కర్మ క్యారియర్ అనమాట, కర్మ ఏజెంట్ అని భావించాలన్నమాట. దాని తర్వాత ఆ, దాని తర్వాత ఏంటంటే మనం చాలా జన్మల్లో చాలా చాలా తప్పులు చేశాం. ఈ జన్మలో కూడా చాలా తప్పులు చేశాం. ఈ జన్మలో చాలా మందికి ఇబ్బంది పెట్టాం. కాబట్టి మనం కూడా క్షమించబడాలంటే వేరే వాళ్ళని మనం కూడా క్షమించాలన్నమాట. కాబట్టి అంటే అదే అంటారన్నమాట. మనము వేరే వాళ్ళకి జడ్జిలు అవ్వకూడదు, మనకి మనం లాయర్స్ అవ్వకూడదు అనమాట. అంటే ఏంటి? వేరే వాళ్ళు తప్పు చేస్తే ఇలా తప్పు చేశారు శిక్షించాల్సిందే, వాళ్ళు తప్పే అని మనం జడ్జి చేస్తాం అనమాట. మనం తప్పు చేస్తే లాయర్స్ వాదిస్తాం అనమాట. నేను ఎందుకు చేశాను, ఎందుకు చేయాల్సి వచ్చింది, అలాంటి పరిస్థితులు అలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, సర్కమ్స్టాన్సెస్ అలా ఉన్నాయి, నా ఇంటెన్షన్ అది కాదు అని మన లాయర్ లాగా ఆర్గ్యూ చేస్తుంటాం అనమాట. కాబట్టి మన తప్పులకి మన లాయర్స్ అవ్వకూడదు, వేరే వాళ్ళ తప్పులకి జడ్జెస్ అవ్వకూడదు అనమాట. కాబట్టి కాబట్టి మనం తప్పులు చేసినట్టు వేరే వాళ్ళు కూడా తప్పులు చేస్తారనేటువంటి విశాల హృదయాన్ని మనం పెట్టుకొని క్షమించేయాలి. దాని తర్వాత లాస్ట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే. భగవద్గీత పర్స్పెక్టివ్ అదేంటంటే ఈ ప్రపంచం అనేది మనల్ని ఇక్కడ సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండడానికి తయారు చేయబడలేదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచం అనేది దుఃఖాలతో చేయబడింది. కాబట్టి దుఃఖాలు ఎలా వస్తాయి? ప్రకృతి వైపరీత్యాల ద్వారా వస్తాయి. అంతేకాదు మన చుట్టుపక్కల ఉండేటువంటి జీవుల నుంచి, మనుషుల నుంచి, మిత్రుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి, భర్తల నుంచి, భార్యల నుంచి, పిల్ల అందరి నుండి వస్తాయి సమస్యలు.
సమస్యలు తప్పనిసరిగా వస్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రపంచం అనేది సృష్టింపబడింది నీకు అన్కంఫర్టబుల్గా ఉండడం కోసం, అన్కంఫర్టబుల్ చేయడం కోసం, ఫ్రస్ట్రేషన్ తీసుకురావడం కోసం. అప్పుడే కదా నువ్వు ఇక్కడి నుంచి భగవద్ధామానికి వెళ్తానని చెప్పేసి ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచం అనేది ఆ విధంగా తయారు చేయబడింది అనమాట. కాబట్టి ఉమ్, ఇప్పుడు ఈ విషయం మనం అర్థం చేసుకొని వీళ్ళందరూ నాకు ఇబ్బంది పెడుతున్నానంటే భగవంతుడు, ఇది నాయనా ఇది మెజరబుల్ ప్లేస్, నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఎంత మంచి వాళ్ళైనా మనకి ఇబ్బంది వస్తున్నాయంటే, వాళ్ళ నుంచి ఇబ్బందులు వస్తున్నాయంటే ఇక్కడ మనం హ్యాపీగా ఉండలేము, చివరికి మనం భగవద్ధామానికి వెళ్ళాల్సిందే అనేటువంటి అది మనం గుర్తు చేసుకోవాలన్నమాట. గుర్తు చేసుకొని మనం క్షమించుకుంటూ ముందుకు పోవాలన్నమాట. సో ఈ విధంగా క్షమాపణ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. సో కాబట్టి వేరే వాళ్ళు ఏనంటే వాళ్ళు మన కర్మకి వాళ్ళ కర్మకి మన యొక్క కర్మకి వాళ్ళు క్యారియర్స్, వాళ్ళు అవుతున్నారు. ఆ, ఉమ్, ఆ, ఏమంటారు కర్మకి మెసెంజర్స్ లాగా వస్తున్నారు, కర్మని తీసుకొస్తున్నారు. వాళ్ళ తప్పు కాదు, నేను చేసిన కర్మకి నేను దుఃఖం అనుభవించారు కాబట్టి అది వాళ్ళ ద్వారా వస్తుంది, నేను అర్థం చేసుకుంటాం. రెండోది వచ్చేసి మనం తప్పులు చేస్తున్నాము, మనం క్షమించబడాలంటే వాళ్ళని కూడా మనం క్షమించాలి. మూడోది వచ్చేసి ఈ ప్రపంచంలో దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి దుఃఖాలు రావడం వల్ల నీకు ఇంపటెస్ వస్తుంది, భగవద్ధామానికి వెళ్ళాలని చెప్పేసి నీకు ఆ మోటివేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి దుఃఖాలు ఆ, మంచివి అని చెప్పేసి వీళ్ళని ఏమీ నేను అనకూడదు. నేను భక్తి చేసుకోవాలి, భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం ట్రై చేయాలన్నమాట. భగవద్ధామానికి వెళ్ళడానికి భక్తి సీరియస్గా చేయాలి. శ్రీకృష్ణ భగవానుడికి మనం శరణాగతం అవ్వాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి, భగవంతుడిని శ్రవణం చేయాలి. ఆ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో నేను నిత్యము భగవంతుని నామం మనం జపించాలి, ఎంత వీలైతే అంత ఎక్కువ భగవంతుని నామాన్ని మనం జపించాలన్నమాట. సో ఈ విధంగా ఉంటే మనకి క్షమించేటువంటి శక్తి వస్తుంది. అప్పుడు మన మిత్రుల్ని, మన ఫ్రెండ్స్ని అందరినీ మనం క్షమించగలుగుతాము. భగవంతుడి పట్ల భక్తి ఉంటే ఆటోమేటిక్గా మిత్ర మిత్రభావం, స్నేహభావం అందరి పట్ల వస్తుంది అనమాట. సరే లేదు అన్నారు వదిలే అని చెప్పేసి మనం వదిలేస్తాం అనమాట, మన ఈగోకి తీసుకోమన్నమాట. నా ఈగో ఏంటి, అసలు నేనేంటి, నా మైండ్ ఏంటి, ఎంత తుచ్చో, నేనే చాలా చిన్నవాడిని, నన్ను ఎవరు హర్ట్ చేస్తారు, నేను చాలా పాపాత్ముని, నన్ను ఎవరు అలా హర్ట్ చేయగలుగుతారు, నేనే చాలా మందికి హర్ట్ చేశాను. ఆ, సరే మాతాజీ, సరే ప్రభుజీ, మనం ఫ్రెండ్లీగా ఉందాం, నా తప్పులు క్షమించండి అని చెప్పేసి హ్యాపీగా ఉంటే చాలా ఫ్రీగా హార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది, చాలా ఫ్రీగా ఉంటాం. భగవంతుడు కూడా మనం చేసిన తప్పుల్ని ఈజీగా క్షమించేస్తారనమాట. ఎందుకంటే భగవంతుడు మనల్ని అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట, మనందరం కలిసి ఉండాలి, భక్తులు ప్రత్యేకంగా చాలా కలిసి ఉండాలి, ఫ్యామిలీ అయితే భార్య భర్త పిల్లలు అందరూ కలిసి హ్యాపీగా ఉండాలి. ప్రతి చిన్నదానికి ఫైట్ చేసుకుంటూ డైవర్స్కి వెళ్ళిపోతా అని చెప్పేసి, లేదంటే ఆ, వాళ్ళ ఒక రూమ్లో ఉంటా, వీళ్ళ ఒక రూమ్లో ఉంటా అని చెప్పేసి ఫైట్ చేసుకుంటూ ఈ బాధలన్నీ కూడా లేకుండా ఆ, ఒకరినొకరు క్షమించుకుంటూ తగ్గుతూ భక్తి చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటామన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. హరే కృష్ణ.